అందరికీ నమస్కారం. మన భారతీయ సంస్కృతిలో ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప భావం, శాస్త్రీయ కారణం, ఆధ్యాత్మిక సందేశం ఉంటుంది. అలాంటి అందమైన సంప్రదాయాల్లో ఒకటి ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం. ఈ రోజుల్లో చాలామంది గోరింటాకును కేవలం అలంకరణగా మాత్రమే భావిస్తున్నారు. కానీ మన పెద్దలు ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకోవాలని ఎందుకు చెప్పారు? దాని వెనుక ఉన్న నిజమైన కారణాలు ఏమిటి? ఈ వీడియోలో పురాణాలు, సంప్రదాయాలు, ఆయుర్వేదం, శాస్త్రీయ అంశాలు, ప్రాంతీయ ఆచారాలు, ఆసక్తికరమైన విషయాలతో కలిసి తెలుసుకుందాం. ఆషాఢ మాసం అంటే ఏమిటి? హిందూ పంచాంగంలోని 4వ నెల ఆషాఢ మాసం. ఈ నెలలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. ప్రకృతి పచ్చదనంతో కలకలలాడుతుంది. రైతులకు ఇది ముఖ్యమైన వ్యవసాయ కాలం. ఈ నెలలో గురు పౌర్ణిమ, తొలి ఏకాదశి వంటి పర్వదినాలు కూడా వస్తాయి. గోరింటాకు అంటే ఏమిటి? గోరింటాకు అనేది ఒక ఔషధ మొక్క. దీనిని ఆకులను రుబ్బి చేతులకు, కాళ్లకు అలంకరణగా పెడతారు. వేలాది సంవత్సరాలుగా భారతదేశంలో ఇది శుభానికి చిహ్నంగా భావించబడుతుంది. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత. మన సంప్రదాయంలో గోరింటాకు మంగళానికి, సౌభాగ్యానికి ప్రతీక. ముఖ్యంగా వివాహిత మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల దాంపత్య జీవితం ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించేవారు. పార్వతీదేవికి గోరింటాకు ఎంతో ఇష్టమని కొన్ని ప్రాంతీయ విశ్వాసాలు చెబుతాయి. అందుకే శ్రావణానికి ముందు వచ్చే ఆషాఢంలో మహిళలు భక్తితో గోరింటాకు ధరించే ఆచారం ఏర్పడింది. ఆషాఢంలోని ఎందుకు? వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో వాతావరణంలో తేమ పెరుగుతుంది. శరీరంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. గోరింటాకు శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంలో సహాయపడుతుందని ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ఆయుర్వేద ప్రకారం గోరింటాకు శరీరానికి చల్లదనం ఇస్తుంది, చేతులు కాళ్ళల్లో వేడి తగ్గించడంలో సహాయపడుతుంది, చర్మాన్ని సంరక్షించడంలో ఉపయోగపడుతుంది, సహజమైన సుగంధాన్ని ఇస్తుంది. శాస్త్రీయ కోణం. గోరింటాకు ఆకుల్లో సహజ సిద్ధమైన కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయి. కొన్ని పరిశోధనల ప్రకారం వాటికి సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గించే లక్షణాలు ఉండవచ్చని సూచించబడింది. అయితే ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. కొత్త పెళ్లి కూతుల సంప్రదాయం. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన కుమార్తెలను పుట్టింటికి పిలిచి గోరింటాకు పెట్టడం చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. ఇది ప్రేమ, ఆప్యాయత, కుటుంబ బంధాలకు ప్రతీక. గ్రామీణ సంప్రదాయాలు. గ్రామాల్లో మహిళలు ఒక చోట చేరి గోరింటాకు పెట్టుకుంటూ జానపద పాటలు పాడుతుంటారు. ఈ సంప్రదాయం కుటుంబాల మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది. గోరింటాకు మరియు పండుగలు. గోరింటాకు కేవలం ఆషాఢంలోనే కాదు, నాగుల చవితి, వరలక్ష్మి వ్రతం, బతుకమ్మ, దీపావళి, పెళ్ళిళ్ళు వంటి శుభ సందర్భాల్లో కూడా పెట్టుకుంటారు. సహజ గోరింటాకే ఎందుకు మంచిది? ఈ రోజుల్లో మార్కెట్లో లభించే కొన్ని మైదాకులల్లో, అంటే మనం గోరింటాకు పెట్టుకుంటాం కదా, ఆ కోన్లల్లో రసాయనాలు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల సహజమైన గోరింటాకు ఆకులను రుబ్బి ఉపయోగించడం ఉత్తమం. గోరింటాకు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. భారతదేశంతో పాటు అనేక దేశాల్లో కూడా గోరింటాకు సంప్రదాయం ఉంది. పెళ్లిళ్లలో వధు చేతులకు ప్రత్యేక డిజైన్లు వేస్తారు. గోరింటాకు ఎరుపు రంగు ప్రేమ, శుభం, ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. అపోహలు. గోరింటాకు పెట్టుకోకపోతే అశుభం జరుగుతుందని ఎక్కడా శాస్త్రాల్లో చెప్పలేదు. ఇది ఒక అందమైన సంప్రదాయ ఆచారం మాత్రమే.
ఎవరు పాటించుకోవాలనుకుంటే వారు పాటించుకోవచ్చు. మనం నేర్చుకోవాల్సింది మన సంప్రదాయాల వెనుక ఉన్న భావాన్ని తెలుసుకొని గౌరవించడం ముఖ్యం. గోరింటాకు పెట్టుకోవడం ద్వారా ఆరోగ్యం, ఆనందం, కుటుంబ బంధాలు, సంస్కృతి అన్నీ కలిసి ఉంటాయి. ఫ్రెండ్స్, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం కేవలం అందం కోసం కాదు. ఇందులో ప్రకృతితో అనుబంధం, ఆరోగ్య పరిరక్షణ, కుటుంబ ప్రేమ, సంప్రదాయం, ఆధ్యాత్మికత అన్నీ మిళితమై ఉన్నాయి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలుగు సంస్కృతి పండుగలు, సంప్రదాయాలపై వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.